ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాన్ సంఘం అప్పిదనబెట్లను మరొక కాల సమయం నేను వాక్యాన్ని ధ్యానిస్తామని ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన బంగారు పాదాలు కొల్లెట్లైన వందనాలు శ్రీకల స్తోత్రములు నటించిన రాత్రంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది మరొక కాల సమయం సభ్యులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాట్లాడి మీరే మహిమ కనుక ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి ప్రియాన్ సంఘం అప్పిదనబెట్ల నడుదని ఏర్పాటు చేయడం తర్వాత భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26 నుంచి ఈ విధంగా రాయబడింది. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తమందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. పౌలు మహాశయుడు ప్రభు యొక్క పరిచర్యను గురించి, ప్రభు చేసిన కార్యాన్ని గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆయన మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శ్రమపరచబడ్డాడో, హింసింపబడ్డాడో, మన కొరకు ఆయన రక్తం కార్చారో, ఈ విషయాలన్నీ కూడా పౌలు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. అందులో భాగంగా అంటున్నాడు, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అంటాడు. అంటే ఏదైతే మరి దేవుడు తన కొరకు తన యొక్క ప్రేమను కనుపరిచిన విధానంలో మరి నిబంధన రక్తాన్ని చిందించిన తన కుమారుని క్రీస్తుని బట్టి పౌలు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అంటున్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమను అనుభవించారు, మరణించారు, తిరిగి లేచారు, ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అంటే ఏటేటా మరి బలుల అర్పణలు అర్పిస్తున్న పరిస్థితి నుంచి మనలను నిత్యరాజ్యానికి, నిత్యత్వానికి నడిపించడానికి తండ్రైన దేవుడు తన కుమారుని ఎందుకు కనపరిచిన ఆ యొక్క కార్యాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకని అన్నాడు, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయముల్లో శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు అంటాడు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు ఏదైతే కనపరిచాడు అని చెప్తూ, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకొనటం వలన అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా, అంటే ఎవరి చేత కాదు కానీ మనందరి పాపముల చేత, మనందరి రక్షణ కొరకు ఆయన ఈ కార్యాన్ని చేసిన విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచుడండి. పాప నివారణ, ఏ పాపం అయితే మానవుని మీద ఎలుబడి చేస్తుందో ఆ పాపాన్ని నివారించాలి, అది తొలగించాలి. అంటే మరి ఆ యొక్క కార్యాన్ని చేయగలిగిన సామర్థ్యత కలిగిన ఆయన, అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి, ఆయన చేసిన పనిని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, బలిగా అర్పించుటకు వలన ఆయన అంటున్నాడు వలన పాప నివారణ చేయటకే ఒక్కసారి ప్రత్యక్ష పరచబడింది. ఈ పాపం అంతా నివారించాలి, తొలగించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నిందలు అన్ని భరించి మనలను రక్షించడం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఏ పాపం లేని ఆయన మన పాపముల కొరకు చేసిన యొక్క శిలువ యాగంలో దేవుడు మనకు ఆ కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణను గురించి పోలన్నాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలనని నియమింపబడను అన్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం ఆయన వచ్చారంటే మనందరినీ రక్షించడం కోసం ఆయన మరణాన్ని పొందవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనుషులు ఒక్కసారి మృతి పొందవాలనని నియమింపబడేను, ఆ తరువాత తీర్పు జరిగింది. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుత్థానాలను పౌలు ప్రస్తావన చేశాడు. అంటే ఆయన తండ్రితో ఉన్నవాడు, ఆయన నిత్యము ఆయన యొక్క సన్నిధిలో ఉండేవాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే మనలను రక్షించాలని, మనం కాపాడాలని తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడో ఆ ఉద్దేశానుసారంగానే ఆయన మన యొద్దకు పంపబడ్డారు. కాబట్టి క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క రాక ద్వారా మనకి రక్షణ కలిగింది, కృప దొరికింది, విమోచింపబడ్డాము, రక్షింపబడ్డాము. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చిందించిన రక్తం చేత పాపులమైన మనము ఆ మరణంలోని, పాపంలోనే విడిపింపబడి క్రీస్తు యొక్క ప్రేమలో నిలవగలిగిన స్థితికి దేవుడు మనకు ఇచ్చాడు. అందుని బట్టి మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను. కాబట్టి
పుట్టిన ప్రతి మానవుడు మరి చనిపోక తప్పదు కాబట్టి ఆ మరణాన్ని గురించిన ఆ యొక్క శాసనాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆ తరువాత తీర్పు జరుగునండి. అంటే తిరిగి పునరుత్థానాన్ని పొందిన క్రీస్తుని బట్టి ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారు పునరుత్థానులు అవుతారు. అంటే మరణించినా కానీ తిరిగి క్రీస్తుతో పాటు ఆయన రాజ్యమందు చేరువారై ఉంటారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు అని అనేకుల పాపం ఎవరైతే పాపంలో ఉన్నారు, ఎవరైతే మరణంలో, ఎవరైతే చీకటి, ఎవరైతే అంధకారంలో ఉన్నారో వారందరినీ కూడా రక్షించడానికి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రి ఎదురండి ఆయన రావడం జరిగిందనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి అని అందరి పాపాల కోసం ఆయన ఒక్కసారే అర్పింపబడ్డాడు. కాబట్టి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు కొరకు మరి కనిపెడుతున్న వారన్న యూదులైన వారందరినీ రక్షించిన దేవుడు నేడు మనలను ఆయన తన స్వరక్తం చేత కాపాడాడు. అంజలమైన మనలను ఆయన తన రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ప్రేమను మనకి కనబరిచారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకై ఒక్కసారి అర్పింపబడేది తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్ష పాపము లేకుండా అంటే క్రీస్తు ప్రభువారు మళ్ళా తిరిగి ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు మరి ఏ పాపము లేని వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నిత్య జీవాన్ని కలిగి ఉంది, ఎవరైతే ఆయన మాటల చేత ఉపదేశాల చేత జీవించేవారంటారో వారందరూ కూడా రక్షింపబడతారు. రక్షింపబడ్డ వారందరూ కూడా క్రీస్తు యొక్క రాకడలో ఆయన యొక్క మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాస సైన్య సమూహముగా మరి పరిశుద్ధ సంఘముగా దేవుడు ఏర్పరచుకున్న త్రిత్వమైన దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకు ఇస్తున్న ఈ యొక్క రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా హృదయమందున ప్రవర్తనందున వాక్యమందున ఆత్మీయంగా జీవం కలిగిన దేవుని మాట్లాడి మనం జీవించినప్పుడు శరీర సంబంధమైన వాటిని జయించేవారుగా ఉంటాము. కాబట్టి ఏదైతే ప్రభువు మన పట్ల జరిగించారో దాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం అని ఎవరైతే ప్రభు కొరకు కనిపెడుతున్నారో ఆ యొక్క కనిపెడుతున్న ప్రతి వారిని అనే రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుని చూడాలన్నా ఆయన ఎదుర్కోవాలన్నా మనలో పాపం ఉండకూడదు, మనలో జీవం ఉండాలి. ఏ పాపం అయితే మనలో ఉందో ఆ పాపాన్ని ఆయన తొలగించారు. కాబట్టి మళ్ళా మనం పాపం చేయకుండా మరణానికి పోకుండా క్రీస్తు యొక్క రాకడలో ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన యొక్క రక్తంలో కడగబడ్డ మరి గొర్రెపిల్ల సంఘముగా మనము సిద్ధపడి ఉండాలని ఉదయకాల సమయమున పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును ఆయన నేను బట్టి నీ మాటను బట్టి జీవించటకు, నీ ఉపదేశములను బట్టి బ్రతుకుటకు నీ సహాయం తెచ్చాను. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. ప్రభావ ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను అందించేవాడు. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మాడ మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రభావ నేను ఇచ్చే రాజ్యంలో చెరగలందరూ గట్టి కృప దయచేయండి. ప్రత్యేకించిన ఆయన ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలను ఆయన కఠినపరుచుకుంటున్న అనేకులను గుర్చి ప్రార్థన చేయించిన సహాయం తెచ్చాను. హృదయమందును ప్రార్థన మార్పు చేయండి. మారు మనసు కలిగి నిజదేవుడు నిరక్షకుడు నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించటకు వారికి మీ సహాయం దయచేయండి. ప్రత్యేకపరిచి నాయన నేటి దినం 8 వాహనాలు కొడుకుల కుటుంబాలు జరుపుకున్న పిల్లలను ఏర్పాటు చేసుకున్న జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పాడుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన ఆదరణ కోరికలను బట్టి జన్మనాలను బట్టి మీ సన్నిధి మీ సహాయం తెచ్చండి. పరిచయలో సేవలో ఆయా సంఘాలను విశ్వాసులను సేవలు చేయించండి. ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రార్థనా కోరికల ద్వారా కుటుంబాలను మీరు ఆశ్రయించి జీవించి మరింతగా వారిని పరిపాలించిన చిన్నపిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి దర్యాలతో ఆశీర్వించి జీవించి మీరు కలిసి వాటిని బలపరిచి భద్రపరిచి సంరక్షించి కృషించమని ఏ సన్నతనాలు ప్రార్థించడం అవుతుంది. ఆమె పరలోక వందన మాట్లాడి నామ బస్సులో పట్టేదా మీ రాజ్యం వచ్చేదాకా నిశ్చిత పరలోక నెరవేర్చిన ప్రభు మౌన దయచేయము శోధనలో తేకాల్సిన తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడండి సంరక్షించిందాక.
ఆమేన్.